నాలుగో వచనం నుండి ధ్యానం చేసుకుందాం. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు. నాలుగో వచనం ఏంటండి? నూర్చెడి ఎద్దు అంటే కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుకి ఏం చేయకూడదంట? కిందేముంది? కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుకి మూతికి చిక్కము వేయకూడదు. మామూలుగా కళ్ళెం తొక్కేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? వేస్తారా లేదా? త్రొక్కేటప్పుడు అది తినకుండా ఉండడం కొరకు అది ఏం చేస్తారంటే దాన్ని అంటే ఇదే మాటని మరి మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:9 చూద్దాం. ఎందుకు ఆ మాట చెప్పారు? కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నారు. ఇక్కడ కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ కళ్ళెము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు. కింద ఏమని చూడండి, అక్కడ ఎద్దు దగ్గర కింద నూర్చెడి ఎద్దు. సరిపోయిందా అక్కడ మాటకి ఇక్కడ మాటకి? ఇప్పుడు నూర్చెడి ఎద్దు మూతికి ఎందుకు చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీనిని ఇప్పుడు ఇది ఎడ్ల గురించి చెప్పాడా మన గురించి చెప్పాడా మనం ఆలోచించుకోవాలి. అవునా? అంటే ఏ మనిషి అయినా కూడా మామూలుగా దాన్ని కట్టేస్తారు, మూతికి చిక్కం పెడతారు. కానీ ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయబడి ఉంది అంటే అది ఎడ్ల గురించిన విచారణ చేయడం కొరకే కాదు, కానీ మన కొరకే ఆ యొక్క మాటను దేవుడు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. చదవండి అమ్మ. కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట. ఇప్పుడు ఏమనాలి మనం? అవును, ఇది మన కొరకి రాశాడు, ఎద్దు కొరకి రాయలేదు. ఎద్దు గురించి రాయలేదు, కానీ ఇది మన కొరకు, మన జీవితంలో ఏ రీతిగా ఉండాలో మనం నేర్చుకోవడం కొరకు ఈ మాట రాయబడింది. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదనన్న ఆశతో త్రొక్కింపవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీపైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఎవరైనా పొలం దున్నేవాడు ఏం చేస్తాడు? ఆశతో దున్నుతాడా లేదా? కళ్ళం త్రొక్కించేవాడు ఏం చేస్తాడు? ఈ పంట అంతా నాకు వస్తుంది అన్న ఆశతో తొక్కుతాడా లేదా? కదండి. అంటే ఎవరైనా ఏ పని చేసినా ఒక ఆశతో చేస్తారు. పంట పొలం వేసుకున్నా, కూరగాయలు వేసుకున్నా, ఏది చేసినా కూడా దాన్ని నేను అనుభవించాలి అని ఒక ఆశతో వాడు చేస్తాడు. అవునా కదా? ఆశ లేకుండా ఎవరు కూడా చేయలేరు. ఆ ఆశను బట్టే ఈ ఎద్దు యొక్క మూతికి ఎందుకు గడతాడు? అది వాటిని పాడు చేయకూడదు. అది అందులో మరి అవి తినడం ద్వారా అవన్నీ పాడైపోయేవిగా ఉంటున్నాయి కాబట్టి అవి పాడైపోకూడదు. అవన్నీ నేను అనుభవించాలి అన్న ఆశగా త్రొక్కుతూ ఉన్నాడు. అయితే మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇప్పుడు దైవ సేవకులు అనేవాళ్ళు ఆత్మ సంబంధమైన ఫలాలను మీకు ఇస్తూ ఉన్నప్పుడు మీ యొక్క శరీర సంబంధమైన ఫలాలని, ఆ యొక్క ధాన్యాన్ని కానీ మీ యొక్క ధనాన్ని కానీ మరి దైవ సేవకులకు ఇవ్వడం గొప్ప విషయమా కాదా? చెప్పండి. ఇవ్వాలా వద్దా? ఇప్పుడు ఆత్మ ఫలాలు మేమిచ్చే ఆత్మ పంటని మీరు తింటున్నారా లేదా? ఆత్మ మీ యొక్క ఆత్మలకి అవసరమైన ఆహారాన్ని మరి మేమిస్తున్నప్పుడు మీ శరీర సంబంధమైన మరి ఆ యొక్క ఫలాలలో మరి దైవ సేవకుడు కూడా భాగం అవ్వాలి. ఏమవ్వాలి చెప్పండి? దైవ సేవకులు కూడా భాగం అవ్వాలి. చాలామందికి ఏముంటుందంటే మందిరానికి ఇవ్వాలన్నా, సేవకులకు ఇవ్వాలన్నా ఏదో బాధ కలుగుతూ ఉంటుంది. ఏదో కానుక ఇచ్చాం కదా, దశం భాగం ఇచ్చాం కదా, అంతవరకే చూసుకుంటారు. అది కూడా సరి అయిన విధంగా ఇవ్వలేరు. చాలామంది ఏం చేస్తూ ఉన్నారు? ఇవ్వవలసినంత దశం భాగం కూడా ఇవ్వరు, వచ్చిన పంటలో కూడా పూర్తిగా ఇవ్వరు. కానీ ఇవ్వడం అనేది ఎంత మేలు. ఎందుకంటే మీ ఆత్మల కొరకు దేవుడు దైవ సేవకులని మరి మీకు కాపరులనుగా నియమించినప్పుడు వారి ద్వారా మీరు జీవాహారాన్ని పొందుకుంటూ ఉన్నప్పుడు, దేవుడిచ్చే జీవాహారాన్ని మరి మీ ఆత్మ మేలు పొందుకుంటూ ఉన్నప్పుడు, కాబట్టి శరీర సంబంధమైన ఫలాలని కోసుకోవడానికి కూడా మాకు హక్కు ఉంది అన్నట్లుగా అక్కడ దైవ సేవకుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. అందుకని 13వ వచనంలో చూడండి. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయముల వలన జీవనం చేయుచున్నారు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా? అలాగున సువార్త ప్రచురించే వాళ్ళు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు కదండి. ఇప్పుడు మందిరంలో ఉండి పనిచేసేవాళ్ళు మందిరములో వచ్చే వాటి వలన అతను జీవించాలి.
సువార్త పని చేసేవాళ్ళు సువార్తకి ఎవరైనా వెళ్ళినప్పుడు అతనికి కానుకలు ఇచ్చినప్పుడు ఆ కానుకలను బట్టి అతను బ్రతకాలి, జీవించాలి. ఆ దినమున మరి లేవీలు, యాజకులు వారికి వేరే పనే లేదు కదండి. వారికి యెహోవాయే వారికి స్వాస్థ్యము. మరి వారు 24 గంటలు ఆ యొక్క మందిరములో ఉండి వీరి పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలులని అర్పిస్తూ ఉదయ సాయంకాలాలు దీపాలు పెట్టి దేవుని సన్నిధిలో పరిశుద్ధ మందిర సేవ చేస్తూ ఉండేవారిగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం నిర్ణయించాడు చెప్పండి? వీరిలో ఉన్న శ్రేష్టమైన భాగాలన్నీ కూడా యాజకులకు ఇవ్వాలి. అవి అతి పరిశుద్ధమైనవిగా అక్కడ ఎంచబడతాయి, ప్రతిష్ఠితమైనవిగా ఎంచబడతాయి. వారి మందిరంలో ఉండి వాటిని తినాలి అని కూడా అక్కడ చాలా నియమాలని మనం సంఖ్యాకాండంలో, లేవీకాండంలో చూసుకున్నాం కదా. సంఖ్యాకాండంలో, లేవీకాండంలో అవన్నీ కూడా మరి మనము చూసుకున్నాం. అంటే నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయొద్దు అంటే ఒక రకంగా చెప్పేది ఏంటంటే ఆ ఎద్దు వలన మీరు ఉపయోగం పొందుకుంటున్నారా లేదా? ఆ ఎద్దు మీకు మేలు చేస్తుంది కదా, కళ్ళం దొక్కుతుంది కదా. మరి కళ్ళం అయితే తొక్కాలి కానీ దానికి ఆహారం అయితే పెట్టరా? అది మీకు కళ్ళం అయితే తొక్కాలి, మీకు సహాయం చేయాలి, కానీ దానికి ఆహారం పెట్టే విషయంలో మాత్రం పెట్టరా అని దేవుడు అక్కడ మనుషుల కొరకు విచారిస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి దేవుని మందిరంలో కానుకలు ఇచ్చే విషయంలో కృతజ్ఞతా కానుకలే కానీ, దశమ భాగములే కానివ్వండి, ఏ విషయంలో కూడా మరి మనం తక్కువ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాటి వలననే ఆ యొక్క సంపూర్ణ సేవకి వచ్చిన సేవకులు వాటి వలననే వారు జీవించేవారిగా దేవుడు అక్కడ నియమించినట్టుగా మరి కొరింథీ సంఘాన్ని కూడా రాస్తూ ఉన్నాడు. 5వ వచనానికి వద్దాం. సహోదరులు కూడా నివసించుచుండగా వారిలో ఒకటి సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వారి భార్య అన్యుని పెళ్లి చేసుకోవడానికి లేదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరుపవలను. చనిపోయిన సహోదరుని పేరు ఇజ్రాయిలులో నుండి తుడిచివేయబడకుండానట్లు ఆమెకను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన తరువాత సహోదరునికి వారసుడుగా ఉండవలను. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నొల్లని ఎడల వాడు తన సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇజ్రాయేలులో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చేయనొల్లడని తెలుపుకొనవలను. అప్పుడు అతని ఊరి పెద్దలు అతను పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలవబడి ఆమెను పరిగ్రహించుటకు నాకిష్టము లేదని ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపున పోయి అతని కాలు నుండి చెప్పు ఊడదీసి అతని ముఖం ఎదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుష్యునికి ఈలాగు చేయబడునని చెప్పవలను. అప్పుడు ఇజ్రాయిలులలో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడును. ఇక్కడ చూడండి, చాలామంది సహోదరులు ఒక ఇంట్లో ఉన్నారు. మరి పెద్ద కుమారునికి వివాహమైంది, కానీ ఆ సంతానం కలగకుండానే ఆ వ్యక్తి చనిపోయాడు. పెద్ద కుమారుడు ఏమైపోయాడు చెప్పండి? సంతానం కలగకుండానే చనిపోయాడు. ఇప్పుడు ఈ భార్య ఏం చేయాలి? చాలామంది తల్లిగారింటికి వెళ్ళిపోతారు. ఏం చేస్తారు? తల్లిగారింటికి వెళ్ళిపోయిన తర్వాత వేరే వివాహాలు వాళ్ళు చేసుకునేవారిగా ఉంటారు. చేసుకోకూడదని కూడా వాక్యం చెప్పట్లేదు, అయితే ఎందుకంటే చనిపోయాడు కాబట్టి. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమని సెలవిస్తుందంటే ఆమె అన్యుని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఏం లేదు చెప్పండి? అన్యుని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. ఒకవేళ ఆమె పెనిమిటి సహోదరుడు మళ్ళీ ఏం చేయాలంట? ఈమెని పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆ యొక్క ధర్మాన్ని నెరవేర్చాలి. ఎందుకంటే చనిపోయిన సహోదరుని పేరు ఇజ్రాయిలులో నుండి తుడిచివేయబడకుండానట్లు ఆమెకనే జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. ఇప్పుడు తన యొక్క ఇంటి పేర్లు, తన యొక్క సంతానము పేరు రాసేటప్పుడు ఇతనికి సంతానము లేదు కాబట్టి ఏం చేస్తారు చెప్పండి? వంశావళిలో పేరు ఉండదు. ఇంకా అతని సంతానం ఉంటేనే ఇతని కుమారులు అని వంశావళిలో తన పేరు నిలబడుతుంది. లేదా అంటే అసలు ఇతనికి ఒక కుమారుడు ఉండేవాడు అన్న పేరు ఎవరికి తెలియదు. అంటే వంశావళిలో అతని పేరు ఏమైపోతుంది చెప్పండి? తుడిచిపెట్టివేయబడుతుంది. అసలు ఇంకా ఆ పేరే కనబడదు. కాబట్టి ఖచ్చితంగా ఒక కుమారుడు జన్మించాడంటే అతను దేవునికి మరి స్వాస్థ్యంగా ఉన్నాడు. కాబట్టి అతని యొక్క వంశావళి నిలబడడం కొరకు ఈ సహోదరుడు ఏం చేయాలంట? వెళ్ళి తన యొక్క అన్న భార్యని తను వివాహం చేసుకొని మరి కుమారులను కనాలి. ఆ పుట్టిన మొట్టమొదటి కుమారునికి తన తండ్రి యొక్క మొదటి అన్నయ్య పేరే వస్తుంది. ఏ ఇంటికి వారసుడిగా ఉంటాడు తను? తన అన్నయ్య ఇంటికి అతను వారసుడిగా ఉంటాడు. అతని యొక్క పిల్లలంతా కూడా ఆ అన్నయ్య యొక్క వంశావళిగా అది ఉంటుంది. అంటే తన అన్నయ్య యొక్క కుటుంబంని వంశావళిని నిలబెట్టేవాడిగా ఉంటాడు సహోదరుడు. ఆ తర్వాత పుట్టిన పిల్లలంతా కూడా ఇతని యొక్క వంశావళిలో కిందికి వస్తారు.
కాబట్టి చూడండి, దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఎందుకంటే ఆమె బయటికి వెళ్ళి అన్యులను వివాహం చేసుకుంటే తను అపవిత్రమైపోతుంది. కానీ తన తోడబుట్టిన వారిని వివాహం చేసుకుని ఆ యొక్క ఇంటిని నిలబెట్టడానికి, సహోదరుని ఇల్లు నిలబడడానికి దేవుడు ఒక నియమాన్ని అక్కడ పెట్టాడు. ఒకవేళ ఈ సహోదరునికి తన అన్నయ్య భార్యని చేసుకోవడానికి ఇష్టం లేకపోతే ఏం చేయాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి, నేను మా అన్నయ్య పేరు తన సహోదరుని పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చేయనొల్లడని తెలుపుకోవాలి. వెళ్ళి ఈ పెద్దల దగ్గరికి వెళ్ళి నేను ఆ పని చెయ్యలేను అని తన్ను తాను అక్కడ చెప్పుకోవాలి. దాన్ని దేవధర్మం అంటారంట. ఏమంటారంట చెప్పండి ఈ పద్ధతిని? దేవధర్మము లేకపోతే దేవర న్యాయము అనే 2 పదాలు కూడా ఉన్నాయి. దేవర న్యాయము, దేవ ధర్మము. అది నేను చెయ్యనని చెప్పుకోవాలి. అప్పుడు ఊరి పెద్దలు ఏం చేస్తారు? అతన్ని పిలిపించి నలుగురి ముందు కూడా అతన్ని నిలబెట్టి, మరి నలుగురి ముందు కూడా ఆ మాటను అతను చెప్పించాలి. అక్కడ పెద్దలందరూ చూస్తూ ఉన్నప్పుడు అతని దాపున పోయి అతని కాలు నుండి చెప్పును ఊడదీసి అతని ముఖం ఎదుట ఉమ్మివేసి, తన సహోదరుని ఇల్లు నిలుపని మనుష్యుడికి ఇలాగు చేయబడుతుంది అని అందరి ముందు కూడా ఆ పనిని చెయ్యాలంట. అతని కాలు చెప్పు తీసి అతని మొహం మీద ఉమ్మి వేసేసి తన సహోదరుని ఇల్లును నిలబెట్టని వాడికి మరి శాస్త్ర ప్రకారం ఇలాగ జరుగుతుంది అని పని చెయ్యాలి. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలలో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడుతుంది. ఇక అప్పటి నుంచి వాడి ఇంటి పేరు ఏమైపోతుందంట? చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లు. అంటే తన సహోదరుని యొక్క వంశావళిని నిలబెట్టలేదు వీడు అని ఒక చెడ్డ పేరు వచ్చేస్తుందంట అతనికి. ఒక చెడ్డ పేరు అతనికి ఉంటూ ఉంది. ఎందుకంటే ఆమె అన్యులకి వెళ్ళడానికి ఈమె ఇంటికి వచ్చింది, ఈమె వీళ్ళ ఇంటి పేరును మోస్తూ ఉంది. కాబట్టి అన్ని జనులకు ఇస్తే ఎవరింటి పేరు వస్తుంది చెప్పండి? వేరే వాళ్ళ ఇంటి పేరు వస్తుంది. మరి తన సహోదరులకైతే అదే ఇంటి పేరు ఉంటుంది కదా. కాబట్టి ఆ ఇంటి పేరుటోళ్ళని మాత్రమే చేసుకోవాలని దేవుడు ఒక చక్కటి అక్కడ నియమాన్ని పెట్టాడు కదా. ఇదే సంగతిని మనం ఎక్కడ చూస్తాం చెప్పండి? యూదా తామారు విషయంలో మనం చూస్తాం. యూదా ఏం చేశాడు? తామారుని తీసుకొచ్చి తన పెద్ద కుమారుడైన ఏరునకిచ్చి పెళ్లి చేస్తాడు. ఏరునకిచ్చి పెళ్లి చేస్తే ఏరు సంతానం లేకుండానే చనిపోతాడు. దేవుని దృష్టికి చెడ్డవాడైనందున దేవుడే చంపేస్తాడు. తర్వాత రెండవ కుమారుడైన ఓనానికి ఇస్తారు. ఓనానికి ఇచ్చి వివాహం చేసిన తర్వాత ఓనాన్ ఏమనుకుంటాడు? బయటికి వెళితే ఏం పేరు వస్తుంది? చెప్పు కూడా తీయబడిన వాడు ఇల్లని పేరు వస్తుంది. కానీ ఇతను ఏం చేస్తాడు? ఒక చెడ్డ మనసుతో వివాహం చేసుకున్నట్టుగానే నలుగురు ముందు చేసుకుంటాడు. కానీ తన ద్వారా ఒక సంతానాన్ని ఇవ్వకుండా మరి అక్కడ ఒక దేవుని దృష్టిలో చెడ్డ కార్యాన్ని చేయడం ద్వారా దేవుడు అతన్ని కూడా చంపేస్తాడు. ఇదంతా ఆదికాండం 38వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఇద్దరు చనిపోవడాన్ని చూసి షేలా ఇంకా చిన్నవాడిగా ఉండడాన్ని చూసి యూదా భయపడతాడు. ఇతన్ని కూడా ఇస్తే దేవుడు ఇతన్ని కూడా చంపేస్తాడేమో అని భయపడిపోయి, నువ్వు వెళ్ళి మీ తల్లిగారింట్లో కొన్ని రోజులు ఉండు అని చెప్పి ఆమెని పంపించేస్తాడు. అతను పెద్దవాడైనాక కూడా మరి షేలాని ఇవ్వకపోవడం చూసి అప్పుడు తామారు ఏం చేస్తుంది? రహస్యముగా మరి వ్యభిచార స్త్రీ వేషం వేసుకొని వచ్చి యూదాతోటి సంతానము కొరకు మరి తన యొక్క మామతోటే అక్కడ సంతానాన్ని కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. తల్లి ఇంట ఉండి ఆమె గర్భవతి అయింది. కాబట్టి అందరూ ఆమె రాళ్ళని చంపాలి అని యూదాకి వర్తమానం పంపించేశారు. ఈమె సూచనగా అతని యొక్క ఆల్రెడీ తీసుకుంటుంది కాబట్టి ఇవి నా దగ్గర ఉన్న ఇవి ఎవరివో నేను ఆ వ్యక్తి వలననే గర్భం పొందానని చెప్పినప్పుడు అవి ఎవరివి? యూదావిగా. మరి అక్కడ వాళ్ళందరూ చూస్తాడు, యూదా అర్థం చేసుకుంటాడు. ఇది వాక్యములో ఉంది. దేవర ధర్మం నేను చేయలేకపోయా, నా కుమారుని ఇవ్వలేకపోయా. కాబట్టి ఆమె చేసింది నా సంతానం నా కుటుంబాన్ని, నా కొడుకు వంశాన్ని నిలబెట్టడానికి ఆమె ఈ పని చేసింది. కాబట్టి నాకంటే ఆమె నీతిమంతురాలని ఆమె గురించి మరి అక్కడ యూదా సాక్ష్యం చెప్తాడు. అందుకనే చూడండి, ఆ యూదా తామారు సంతానము ద్వారానే యేసు ప్రభువు కూడా జన్మించాడు. అంటే చూడండి, అక్కడ దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడి ఉన్నప్పుడు ఆ మాట ప్రకారము ఆమె ఎంత ధైర్యం చేసి ఆ పని చేసింది. కాబట్టి దేవుడు కూడా తామారును ఎలా ఎంచాడు చెప్పండి? అక్కడ మనమేమో ఎంతసేపు మనుషుల వైపు చూసుకుంటాం, లోకం వైపు చూస్తాం, మనుషుల వైపు చూస్తాం. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేయం. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చడానికి మరి మనము ఆమె ఏం చేసింది? ఎవ్వరికి భయపడలేదు. రేపు ఇది బయటికి తెలిస్తే నలుగురు ఏమంటారో అన్న సంగతి కూడా భయపడలేదు. కానీ వాక్యంలో ఇలా రాయబడి ఉంది, ధర్మశాస్త్రంలో ఇలా ఉంది, ఈ పని
చెయ్యాలి. నా యొక్క భర్త పేరు తుడిచివేయబడకుండా నా భర్త ఇంటి పేరు నేను నిలబెట్టాలి, అతనికి ఒక వంశాన్ని నేను నిలబెట్టాలి అని చెప్పి తన యొక్క భర్తకి వంశావళి నిలబెట్టడం కొరకు, వారసుని ఇవ్వడం కొరకు ఆమె ఆ దేవధర్మాన్ని చేసింది అక్కడ. కాబట్టి ఆమె నీతిమంతురాలుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఏముంటుందో అది మనం చేసినట్లయితే మనం దేవుని యొక్క నీతిగా మార్చబడతాం, నీతిమంతులముగా ఎంచబడతాం. రూతు గ్రంథంలో కూడా చూస్తాం. మనం ఏం చూస్తాం చెప్పండి? రూతు గ్రంథంలో కూడా ఈ యొక్క సంగతులు మనం చూస్తాం. ఆమె విధవరాలుగా వచ్చింది. అంటే రూతు అక్కడ విధవరాలుగా వచ్చి ఉంది. ఆమె మోయాబీయురాలే. కానీ వీళ్ళెవరు? ఎఫ్రాయిం సంతతి వాళ్ళు కదా. ఎఫ్రాయిం సంతతి వాళ్ళు కాబట్టి వీళ్ళు మరి ఆ యొక్క నయోమి ఇంటి వారిని పెళ్లి చేసుకుంది. కాబట్టి తన యొక్క భర్త వంశాన్ని నిలబడడం కొరకు రూతు ఏం చేసింది? రూతుని బోయజు దగ్గరికి పంపించింది. రూతుని అతను మన ఇంటి పేరటివాడు, మీ యొక్క భర్త ఇంటి పేరటివాడు, అతను మాత్రమే నీకు వంశాన్ని నిలబెట్టేవాడు, నీ భర్త పేరు మాసిపోకుండా అని బోయజు దగ్గరికి పంపిస్తే బోయజు ఏం చెప్తాడు? నాకంటే సమీప బంధువుడు ఇంకొకతను ఉన్నాడు, ఒకవేళ అతను ఈ పని చేయకపోతే నేను చేస్తాను అని చెప్పినప్పుడు మరి సమాజపు ఇట్లాగే అందరూ పెద్దల దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఒప్పుకోడు. చదవండి, రూతు గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం నుంచి ఉంటుంది. కానీ క్రయ విక్రయములను గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు ఏదనగా చూడండి, ఇక్కడ చెప్పబడింది ఇదే. తన చెప్పు తీసి ఏం చేయాలంట? వాడు కాలు చెప్పు తీసేసి ఇచ్చేయాలి. నేను ఈ పని చేయలేను అని తన కాలు చెప్పు తీసి పొరుగువాడికి ఇచ్చేయాలి. ఇది ప్రమాణముగా ఎంచబడుతుంది. అంటే ఇక వాడు చెప్పు తీయడమే ప్రమాణం. అక్కడ వాడు చెప్పు తీసివ్వడమే ప్రమాణం అన్నమాట అది. అప్పుడు ఆ బంధువుడు ఏమంటాడు? నీవు దాన్ని సంపాదించుకోమని బోయజుతో చెప్పి తన చెప్పు తీసి ఇచ్చేశాడు. ఆ యొక్క సమీప బంధువుడు ఏం చేశాడు? నేను ఆ పని చేయలేను, నీవే దాన్ని సంపాదించుకో, అతనికి ఉన్న ఆస్తిని కానీ అతని పొలాన్ని కానీ అతని భార్యను కానీ నీవే సంపాదించుకో, నేను చేయలేనని చెప్పి తన చెప్పు తీసి ఏం చేశాడంట? బోయజుకి ఇచ్చేశాడంట. కాబట్టి బోయజు ఏం చేశాడు చెప్పండి ఇప్పుడు? నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. ఇప్పుడు బోయజు కూడా ఏమని చెప్తున్నాడు? ఎలీమెలకు, నయోమి భర్త ఎవరు? ఎలీమెలకు కలిగినది యావత్తును. వాళ్ళ పిల్లలు ఎవరు? కిల్యోను, మహులోను. కాబట్టి వాళ్ళిద్దరు, మహులోను భార్య ఇంకా ఓర్పాలు రాలేదు కదా అసలు. కాబట్టి వీళ్ళిద్దరికి కలిగిన యావత్తంతా ఇప్పుడు ఎవరికి వచ్చింది? నయోమి చేతిలో నుండి బోయజు సంపాదించుకున్నాడు. ఆస్తి వచ్చింది, భార్య వచ్చింది. ఆ యొక్క రూతు కూడా ఇతని సొత్తుగా వచ్చింది అని అతని స్వాస్థ్యమును 10వ వచనం కూడా చదవండి. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టి వేయబడక ఉండునట్లు నేను మహ్లోను భార్య అయిన రూతును మోయాబీయురాలిని సంపాదించుకొని, ఎందుకంటే అతని పేరు మహ్లోను కిల్యో. ఎలీమెలక్ అనే వ్యక్తికి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులకి మరి సంతానము లేదు, వారి పేరు అనేది మాసిపోతుంది. కాబట్టి తన యొక్క సహోదరుల యొక్క పేరు నిలబడడం కొరకు బోయజు రూతును వివాహం చేసుకున్నాడు అక్కడ. అదంతా యూదా ధర్మశాస్త్రములో దేవుడు నియమించిన నియమావళి. కాబట్టి చూడండి, అక్కడ 12వ వచనంలో కూడా ఆ రూతును దీవించేటప్పుడు అక్కడ ఏమని దీవిస్తున్నారు చూడండి. ఎవరితో పోలుస్తున్నారు చెప్పండి ఇప్పుడు రూతుని? ఇక్కడ తామారుతో పోలుస్తూ ఉన్నారు కదండి. తామారు కూడా నీతిమంతురాలుగా ఎంచబడింది తను. మరి తామారు కూడా తన భర్త చనిపోవడం ద్వారా యూదా వలన సంతానాన్ని కలిగి పెరెస్సు జెరహు అనే కవలలు పుడతారు కదా ఆమెకి. కాబట్టి నీ కుటుంబమునకు నీకు దయచేసే సంతానానికి దేవుడు తామారు యూదాకు కనిన పెరెస్సు కుటుంబము వలె నిన్ను ఆశీర్వదిస్తాడు అని ఆ తామారుతో అక్కడ పోలుస్తూ ఉన్నారు రూతుని కూడా. అంటే ఇక్కడ చూసినట్లయితే అందుకనే రూతు కానీ తామారు కానీ వీళ్ళు చేసిన పనులన్నీ కూడా శరీర సంబంధమైన ఆలోచనను బట్టి చూస్తే అందరికీ అలాగే కనపడుతుంది. కానీ దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చారు వాళ్ళు అక్కడ.
ఏం చేశారు? దేవర న్యాయం చేశారు, దేవర ధర్మాన్ని అక్కడ నెరవేర్చారు వాళ్ళు. కాబట్టి మరి వారు నీతిమంతులుగా యేసు ప్రభువు యొక్క వంశావళిలో వాళ్ళ పేర్లు చేర్చబడ్డాయి. రాహాబు, వేశ్య అయిన రాహాబు, చూడండి వాళ్ళందరూ లోక దృష్టిలో పాపులుగానే కనబడ్డారు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడ్డారు. బత్షెబ, రాహాబు, వీళ్ళందరినీ కూడా దేవుడు చేసిన ఆ యొక్క ధర్మాన్ని, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ధైర్యంగా నెరవేర్చారు. కాబట్టి యేసుప్రభు యొక్క వంశావళిలో మరి వారు ఉన్నారు. అందుకని ఆ దినమున ఇటువంటి దేవర న్యాయాన్ని, దేవర ధర్మాన్ని చేయని వాడికి చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లు అని పేరు పెట్టేదిగా ఉండేదంట. 11వ వచనం, మనుషులు ఒకరితోనొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్న వాని చేతిలో నుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వాని మానవ పట్టుకునే ఎడల అతని చేతిని ఛేదింపవలను, నీ కన్ను కటాక్షింపకూడదు. పురుషులు కొట్లాడుకుంటా ఉన్నారంట. పురుషులు కొట్లాడుకుంటా ఉంటే ఈ కొట్లాడుకుంటున్న ఒక వ్యక్తి భార్య వచ్చి ఏం చేస్తుంది? ఇప్పుడు తన భర్తని విడిపించడం కొరకు, ఆ వ్యక్తి చేతి నుండి విడిపించడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ అవకాశం దొరకక కొద్దిమంది ఏం చేస్తారంటే తెగించేసేసి ముట్టుకోకూడని చోట్లలో ముట్టుకుంటూ ఉంటారు. అంటే అటువంటిది దేవుడు సహించడు, అటువంటి పనిని దేవుడు సహించడు. వెంటనే ఆమె చేయి నరికేయాలి, అసలు కటాక్షించడానికి వీలు లేదు. ఎందుకంటే స్త్రీలు అణుకువయు స్వస్థ బుద్ధి గల వారై సాత్వికులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది కదా. చాలామంది తెగించి ఏ పనైనా చేస్తామని నడుం బిగించి రౌడీల్లాగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు. అవతల ఉన్నది మగవాళ్ళ ఎవరా అని కూడా చూడరు, మీదికి వెళ్ళిపోయే వారిగా ఉంటారు. అవన్నీ కూడా దేవునికి నచ్చవు, అవన్నీ కూడా దేవునికి ఇష్టం లేని సంగతులు. కాబట్టి చూడండి, ఈ దినమున మరి మనము లోకంలో జీవించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా మరి సాత్వికులముగా స్వస్థ బుద్ధి కలిగి అణుకువ బుద్ధి కలిగి స్త్రీలు ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకొని జీవించే వారిగా ఉండాలి. 13వ వచనం, హెచ్చుతగ్గులు గల వేరువేరు తూనికరాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు, హెచ్చుతగ్గులు గల వేరువేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు. నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు తక్కువవి కానీ న్యాయమైన తూనికరాళ్ళు నీవు ఉంచుకొనవలను, తక్కువది కానీ న్యాయమైన తూము నీకు ఉండవలను. అలాగూ చేయని ప్రతివాడును, అనగా అన్యాయం చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. ఇక్కడ వ్యాపారం చేసేటప్పుడు చాలామంది తూనికరాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? హెచ్చు తగ్గుల తూనికరాళ్ళు, వేరువేరు రాళ్ళు పెట్టుకుంటారు కదండి. వేరువేరు రాళ్ళు పెట్టుకొని మోసం చేసి ఏం చేస్తూ ఉంటారు? అన్యాయంగా సంపాదించే వారిగా ఉంటారు. అసలు అటువంటి హెచ్చు తగ్గులు గల వేరువేరు తూనికరాళ్ళే ఉండదు, ఒకటే ఉండాలి, న్యాయమైన రాయే ఉండాలి కదా, న్యాయమైన రాయే ఉండాలి. మనకి ఇటువంటి రాళ్ళు మన ఇంటిలోనే ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు మనకిస్తున్న దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు తక్కువవి కానీ న్యాయమైన తూనికరాళ్ళు నీవు ఉంచుకొనవలను. తక్కువవి కానివి అంటే సమానమైనవి న్యాయమైన తూనికరాళ్ళే మనం ఉంచుకోవాలి, న్యాయమైన తూమే మనకు ఉండాలి. అలాగూ చేయని ప్రతివాడు యెహోవాకు హేయుడు. కాబట్టి వ్యాపారం చేసేటప్పుడు కూడా ఏదో లాభం కొరకు ఒకరిని మోసం చేసేవారిగా మనము ఉండకుండా సమానమైన గుండు, అదే సామెతలు 20:10లో కూడా ఉంటుంది, చదవండి. సామెతల గ్రంథం, వేరువేరు తూనికరాళ్ళు, వేరువేరు కుంచములు, ఈ రెండును యెహోవాకు ఏంటంటే వేరువేరు, ఇక్కడ అదే చెప్తున్నాడా, వేరువేరు తూములు, వేరువేరు తూనికరాళ్ళు. ఇవి ఉంచుకునే వాళ్ళు ఎవరంటే యెహోవాకు హేయులు. 11:1 చదవండి. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకు ఇష్టము. సరిగ్గా తూచాల, సరి అయిన గుండు దేవునికి ఇష్టమైందంట. కాబట్టి చూడండి, అంటే ఒక వ్యాపారం విషయంలోనే కాదు, మనం మనుషులను ప్రేమించే విషయంలో కూడా సరిగ్గా ఉండాలి. హెచ్చుగా తక్కువగా ఉండడానికి వీలు లేదు. వాక్యం నెరవేర్చే విషయంలో కూడా మరి హెచ్చుగా తక్కువగా చేయడానికి వీలు లేదు. ప్రతి విషయంలో ఆయన ఆజ్ఞలను పాటించే విషయంలోనే కానివ్వండి, వ్యాపారం చేసే విషయంలోనే కానివ్వండి, ప్రేమించే విషయంలోనే కానివ్వండి, హెచ్చు తగ్గులు దేవునికి ఇష్టం లేదు. వేరు వేరు పద్ధతులు దేవునికి ఇష్టం ఉండదు, ఒకటే ఉండాలి. అందరికీ ఒకటే ప్రేమ, దేవుని ప్రేమ కలిగి ఉండాలి. అందుకనే ఆ ప్రేమలు ఈ ప్రేమలు క్రైస్తవులలో ఉండాల్సింది ఒకటే ప్రేమ. ఏ ప్రేమలు ఉండకూడదు, దేవుని ప్రేమ ఒకటే ఉండాలి. ఇంకా కదా, దేవుని ప్రేమను మనం కలిగి ఉంటే అసలు అక్కడ హెచ్చు తగ్గులు అనేవి ఉండవు. దేవుని ప్రేమలో హెచ్చు తగ్గులు ఉంటాయా? ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా ప్రేమిస్తున్నాడా దేవుడు? పాపులను ఒక రకంగా, నీతిమంతులను ఒక రకంగా ప్రేమిస్తున్నాడా ఆయన? ఆయన నీతిమంతులకి అనీతిమంతులకి
ఒకే రకమైన వర్షాన్ని సూర్యరశ్మిని దయచేస్తున్నప్పుడు మరి మనము కూడా అటువంటి ప్రేమను కలిగి ఉండే వారముగా ఉండాలి. వ్యాపారంలో కూడా అటువంటివి చేసేవారముగా మరి మనం ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళు అన్యాయము చేసే ప్రతి వాడు నీ యెహోవాకు హేయుడు. తీర్పు తీర్చే విషయంలో కూడా హెచ్చు తగ్గులు చూపించడానికి వీలు లేదు, పక్షపాతం చూపించడానికి వీలు లేదు. ఎందుకంటే అది దేవుని దృష్టిలో అన్యాయమైంది ఏదైనా మనలో కనబడినట్లయితే అది దేవుని దృష్టిలో హేయము. దేవునికి మరి మనం అసహ్యులముగా కనబడతాం. కాబట్టి చూడండి, మనం ఏం చేసినా దేవుని దృష్టిలో అసహ్యులముగా కనబడకుండా ఉండే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.